పరభాష ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎందుకు తీసుకొచ్చారు, మీరు ఎందుకు తీసుకొస్తారంటే ఇక్కడ తెలుగులో విలనిజం అంటే ఒక మనిషి ద్వారా మీరు ఎంతైతే చేసుకోవచ్చో ఆ మనిషిలో మీరు ఎలా మలుచుకోవచ్చు అవన్నీ కూడా తెలుగు భాషలో ఉన్నాయి అని చెప్పేసి కూడా కోటాల శ్రీనివాసరావు గారు కూడా చాలా అంటే ఒక రకంగా అయితే కనుక మౌన యుద్ధం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే సినీ రంగంలో ఎక్కువ ఆకర్షణ మనకి ఎక్కువగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచే అంటే కృష్ణా జిల్లా నుంచి ఎక్కువగా ఇద్దరు సినీ ప్రముఖులు వెళ్ళి సినీ రంగాన్ని కూడా వెళ్ళటం మనం చూస్తుంటాం. అలాగే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, అంటే మన గుంటూరు జిల్లా పక్క గుంటూరు జిల్లా చూసుకుంటే కనుక కృష్ణ గారు, అంటే ఈ ముగ్గురు కూడా వెళ్ళారు. ఇదే తోవలోనే కనుక అంతే పేరు ప్రఖ్యాతి అంటే హీరో కాకపోయినప్పటికి కూడా అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతిని తెచ్చుకున్న వ్యక్తి ఒక తెలుగు మాట్లాడుతూ తెలుగులోనే పుట్టి తెలుగు భాషలోనే తెలుగు పాఠశాల చిన్న పాఠశాలలో చదువుకుని ఈ ముగ్గురి కంటే కూడా అంతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావు గారికి ఒక కామెడీ రోల్ అంటే ఏదన్నా కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఏదన్నా ఒక రోల్ ఇస్తే అంటే తండ్రి రోల్ కానివ్వండి, హాస్య రోల్ కానివ్వండి, విలన్ రోల్ కానివ్వండి, కామెడీ విలన్ రోల్ కానివ్వండి, తండ్రి పాత్ర కానివ్వండి, అలాగే రాజకీయ నటుడి పాత్ర కానివ్వండి, పౌరాణిక పాత్ర కానివ్వండి, ఏ పాత్ర చేసినప్పుడు కూడా అవలేలుగా అంటే ఆ భాషకు ఉన్న అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతాడు, పౌరాణికంలో ఉంటే ఎలా మాట్లాడాలి, అలాగే తండ్రిగా ఎలా మాట్లాడాలి, కుటుంబం ఇవన్నీ కూడా తెలుగు భాషలు ఏమైనా ఉంటాయి. ఈ తెలుగు భాషలోంచి ఎలా మాట్లాడాలి, మేమెంత కృషి చేస్తున్నాం, తెలుగు భాష ఎంతో ఉంది, తెలుగు భాష నటుల్ని మీరు ఎందుకు ప్రోత్సహించలేదని చెప్పేసి కూడా ఈయన ఒక మౌన ఉద్యమాన్ని అయితే తీసుకురావడం అప్పుడు అందరూ కూడా సమర్థించే పరిస్థితి కూడా కనిపించింది. అలాగే కొందరు నటులు కూడా చాలా మంది ఇతర భాషల నటులు కూడా కోటా శ్రీనివాసరావు గారిని కూడా ఇట్లాగా మేము ఆదర్శంగా తీసుకోవాలి, తెలుగు వాళ్ళని మీరు ఎందుకు ప్రోత్సహించరు, ఇతర నటుల్ని ఇతర భాష నటుని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత సినీ ప్రముఖుల్లో ఒక అలజడి రేపిన పరిస్థితి కూడా కోటా శ్రీనివాసరావు గారి వద్ద మనకి కనిపిస్తుంది రమణ. యా, అండ్ వాసు, మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోదలిస్తే కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్స్ అయినటువంటి ఘటనలు మనం తెలుగు సినీ పరిశ్రమలో చూసాం. జస్ట్ లైక్ రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు. ఇలాగా కోట శ్రీనివాసరావు గారి విషయంలో చూస్తే కనుక కోట గారు, బ్రహ్మానందం గారు, అంటే కోట గారు, బాబు మోహన్ గారు, కోట గారు, ధర్మవరపు, ఇలా కాంబినేషన్స్లో కూడా చాలా అద్భుతమైన కామెడీ పండించడం కానీ, సీరియస్నెస్ ఆఫ్ కోర్స్ విలనిజం పండించడం కానీ, వీటి గురించి ఏమనుకోవచ్చు? అంటే ప్రధానంగా మనం ఇటువంటి కామెడీ వెళ్ళేది మనం హలో బ్రదర్ సినిమాలో చూస్తుంటాం. ఈ హలో బ్రదర్ సినిమాలో కోట గారు పోలీస్ ఆఫీసర్ గా, అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక పోలీస్ ఆఫీసర్ గా మనం చూస్తుంటాం. అట్లాగే వీళ్ళిద్దరు కామెడీ కూడా అంటే పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే పోలీసుల్లోనే ఆ సినిమాలో పూర్తిగా అంటే 3 గంటలు దర్దాపుగా సినిమా ఉంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా పబ్లిక్ చూడటం, అలాగే మన సోషల్ మీడియాలో కూడా వారిద్దరు క్యారెక్టర్స్ కట్ చేసి చిన్న బిట్లుగా పెట్టడం అంటే ఆ పాత్రలో వీళ్ళు ఎంత లీనమైపోయారో మనకు తెలుస్తుంది. అలాగే వివిధ రంగాలైన నటులు చూసుకుంటే కనుక ఎన్టీ రామారావు గారు కూడా ఈయన చాలా అద్భుతంగా నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో కానీ ఇతర నటులతో కానీ చాలా అద్భుతంగా నటించారు. అలాగే మనకి ఇందాక మన మాట యమలీల సినిమాలో ఒక యముడి పాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా నటించారు ఆయన. అంటే ప్రతి ఒక్కరితో కూడా అంటే అహనా పెళ్ళంట సినిమా అయితే కనుక మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది, అప్పు చేసుకోకపోవడం ఇట్లాంటివన్నీ కూడా కోటా శ్రీనివాసరావు గారు బాణిని, ఆయన మాండలికాన్ని, ఆయన మేనరిజాన్ని కూడా చాలా మంది అత్యంత అద్భుతంగా కూడా మలుచుకునేవాళ్ళు. అంటే కాంబినేషన్ ఎవరికైనా ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు బ్రహ్మానందంతో ఎలా నటిస్తారు, అట్లాగే ఇతర కామెడీ నటులతో ఎలా నటిస్తారు, ఇదంతా కూడా ఒక మిళితం అయిపోయి అంటే బాబు మోహన్ గారితో కాంబినేషన్ అయితే సూపర్ హిట్ కదా. ఖచ్చితంగా రమ్మా. ఎస్, అండ్ నేను అనుకోవడం వాసు, అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే అహనా పెళ్ళంట మాత్రం ఖచ్చితంగా మనం ఒక ఫ్రేమ్లో పెట్టి చూడాల్సిన సినిమా. అసలు ఆ నటన కానీ, ఆ ఆహార్యం కానీ, ఆ యొక్క అంటే మొత్తం ఆ బిహేవియర్ మనకి సినిమా చూసి బయటకు వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు గుర్తుండిపోతుంది. ఏమనుకోవచ్చు అహనా పెళ్ళంట మూవీ గురించి? చాలా మంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక మనిషి రిలాక్సేషన్ అవటానికి ఎటువంటి పదజాలం కావాలి, ఎటువంటి బాడీ లాంగ్వేజ్ కావాలి, ఆ బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఇమిడిపోవాలి అంటే ఒక తెలుగు పదజాలంతోనే కాకుండా కోటా శ్రీనివాసరావు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, బాబు మోహన్ గారు నటించేటప్పుడు కానివ్వండి, వీరందరితో కూడా అటువంటి ఆ క్యారెక్టర్ ఎలా ఇమిడిపోవాలా అన్నదే దాన్ని ప్రేక్షకుడు 100% కంటే కూడా 200% ఎక్కువ తీసుకొని
ఆ పాత్ర, ఆ పదజాలం కూడా ఆ ప్రేక్షకులకు లీనమైపోయి ఆ ప్రేక్షకుడు సినిమా చూసి వచ్చినా కూడా పదే పదే తలుచుకుని నవ్వటం, పదే పదే తలుచుకుని రిలాక్స్ కావటం కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం. అంటే మనిషికి ఏదైతే అంటే ఒక మనిషిని ఒక రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్లగలిగేదే కళ. ఈ కళలో నుంచి కూడా పుట్టిందే హాస్యం. అంటే సినిమా అంతా మనకు 2 గంటల నుంచి 3 గంటలు ఉంటే కనుక ఓన్లీ ఈ కోటా శ్రీనివాసరావు గారి బిట్స్ కానీ, బ్రహ్మానందం గారి బిట్స్ కానీ వచ్చే చాలా మంది చూసుకుని పదే పదే నవ్వుతూ ఉండేవాళ్ళు. అంటే విపరీతంగా స్ట్రెస్ గురయ్యే వాళ్ళు కూడా ఈ రోజు కూడా చాలా పెద్ద మనుషులు కానివ్వండి, చాలా బిజినెస్ వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానివ్వండి, కోటా శ్రీనివాసరావు గారు నటించిన బిట్స్ మనకి చూసుకుంటా కూడా విపరీతమైన ఆనందం పొందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదొక్కటే కాకుండా కూడా ఒక Yes. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు వేసుకునే వేషధారణ ఎలా ఉండాలి, అంటే ఒక రాజకీయ నాయకుల్లో వెనుకకు తిరగకుండా ముందుకు పోవాలంటే ఎలా చేయాలి, ఇటువంటి మంచి మంచి Okay. Okay. ఇమేజ్ ఇచ్చే కూడా ఎక్కువ కోటా Yes. శ్రీనివాసరావు గారితో చెప్పించడం కూడా జరిగేది అన్న. ఎస్ థ్యాంక్ యూ వాసు.